స్వామి, ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. బుద్ధి లేని జనాలు తాళం వేసిన రూమ్ లో కోట్లు విలువ చేసే నగలు బంగారం ఉన్నాయనుకుని కేసుని ఇలా చేసి పారేశారు. అందులో ఉన్నది మట్టిగడ్డే. అందులో ఉన్నది ఏం స్వామి, అది అంతమై ఉంటుందిగా. దాన్ని అంతం చేయడం వదిలేయడం ఆ దేవుడి చేతుల్లో ఉంది. ఏమంటున్నారు? నేను చెప్పింది అర్థం కాలా? చేసిన దానికి శిక్ష తప్పదు అంటున్నా. నిన్ను సమర్థించి నేను తప్పు చేశాను. 22 సంవత్సరాలయ్యాయి. ఇప్పుడు ఎవరికేం తెలుసు? నాకంటే శక్తివంతుడు ఆ సుబ్రహ్మణ్యపురం స్వామీజీ. అతనక్కడ కాలు మోపగానే జరిగింది మొత్తం తెలిసిపోతుంది.